ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ జ్ఞాపిక టీవీఎస్ ఏలూరు. టీవీఎస్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ఈ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది. చిన్న సీసీ బైక్స్ నుంచి పెద్ద సీసీ బైక్స్ వరకు అన్ని ఉంటాయి. అలానే స్కూటీస్, ఎలక్ట్రిక్ స్కూటీస్ అన్ని ఉన్నాయి. సో మీలో ఎవరైతే టీవీఎస్ కంపెనీలో వెహికల్ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటే ఈ షోరూమ్ ను ఒకసారి విజిట్ చేయండి. వెహికల్స్ పైన మంచి ఆఫర్స్ అనేవి ఉంటాయి. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి షోరూమ్ ని విజిట్ చేయండి. ఈ షోరూమ్ లో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో టీవీఎస్ ఎంటార్క్ 125 రేస్ ఎడిషన్ ఈ స్కూటీ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాము. ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయని. సో 125cc స్కూటీ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న స్కూటీ అనమాట. పికప్ కూడా చాలా బాగుంటుంది. 3 వాల్వ్స్ తో బిల్డ్ అయిన ఇంజిన్ ఈ స్కూటీలో అయితే ఉంటుంది. వేరే 3 వాల్వ్స్ 125cc స్కూటీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఎంటార్క్ 125 అనేది అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే ఉంటుంది. సో కంప్లీట్ గా మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే స్కూటీ పైన ఒక ఐడియా అనేది వచ్చి కొనేటప్పుడు మంచి క్లారిటీ అనేది ఉంటుంది. సో ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ అండ్ మోడల్స్ గురించి మాట్లాడుకుందాము. కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మోడల్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. ఫస్ట్ మోడల్స్ గురించి చూస్తే టోటల్ గా 5 మోడల్స్ లో ఈ స్కూటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్, రేస్ ఎక్స్పీ, ఇది నా ఫేవరెట్ మోడల్. రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్, ఎక్స్టీ. ఈ ఎక్స్టీ అనేది టాప్ మోడల్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కలర్స్ గురించి మాట్లాడుకుంటే స్టాండర్డ్ మోడల్లో టోటల్గా 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. అలానే రేస్ ఎక్స్పీలో టోటల్గా 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ రేస్ ఎక్స్పీ మోడల్లో ఉన్న కలర్స్ ఏంటంటే రియాలిటీలో చూడటానికి చాలా బాగుంటాయి. పర్సనల్గా ఇది నా ఫేవరెట్ మోడల్ అనమాట, చాలా బాగుంటుంది. అలానే ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ రేస్ ఎడిషన్లో టోటల్గా 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా సూపర్ స్క్వాడ్లో టోటల్గా 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఇవి మార్వెల్కి సంబంధించినవి. ఫైనల్గా ఎక్స్టీ, ఈ ఎక్స్టీలో ఒకే ఒక్క కలర్ అయితే ఉంటుంది. ఇది టాప్ మోడల్ అనమాట. ఇందులో కలర్ఫుల్ డిస్ప్లే అయితే ఉంటుంది. కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా కలర్స్, మోడల్స్ గురించి. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ రేస్ ఎడిషన్ బ్లూ కలర్ ఏదైతే ఉందో చాలా బాగుంది రియాలిటీలో చూడటానికి. నెక్స్ట్ ఇంకా లుకింగ్ వైజ్ కూడా స్కూటీ బాగుంటుంది అనమాట. మంచి స్పోర్టియర్గా కంప్లీట్గా ఫైబర్ బాడీ ఉంటుంది ఈ స్కూటీలో. సో ఈ స్కూటీని రైడ్ చేసేటప్పుడు పికప్ కానీ, పర్ఫార్మెన్స్, అలానే ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినడానికి చాలా బాగుంటుంది. ఓవరాల్ గా లుకింగ్ వైజ్ మంచి స్పోర్టియర్ లుక్స్ అయితే ఉన్నాయి ఈ స్కూటీలో. నెక్స్ట్ ఇంకా ఈ రేస్ ఎక్స్పీ మోడల్ ఉంది కదా, ఈ రేస్ ఎక్స్పీ ఒక మోడల్లోనే 10 bhp పవర్ ఉంటుంది. రిమైనింగ్ 4 మోడల్స్ ఏ మోడల్ తీసుకున్నా సరే 9 bhp పవర్ ఉంటుంది. సో రిమైనింగ్ వేరే మోడల్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ రేస్ ఎక్స్పీ మోడల్లో పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో నేను మీకు ఈ మోడల్ తీసుకోమని సజెస్ట్ అయితే చేస్తాను. లేదా వద్దనుకుంటే మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఒక మోడల్ని సెలెక్ట్ అయితే చేసుకోండి మీ టేస్ట్ వైజ్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది. నార్మల్గా సింపుల్ మిర్రర్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఐరన్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. పార్కింగ్ బ్రేక్ కూడా ఉంది, ఇది ఒక గుడ్ థింగే. ఇంకా ఈ లివర్స్ కూడా నార్మల్ వే. నెక్స్ట్ ఇంకా సిగ్నల్ లైట్స్ ప్లేస్మెంట్ అనేది పైన ఎక్కడ ఇచ్చారు. ఇవి బల్బ్ ఎల్ఈడి అయితే ఏమి కాదు. ప్లస్ పాయింట్ ఏంటంటే హజర్ లైట్స్ ఇచ్చారు, విచ్ ఈస్ గుడ్ థింగ్ అనమాట. ఇది నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. అలానే ఇక్కడ బ్లాక్ వైజర్ ఉంది, దీనిపైన స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని మెన్షనింగ్ చేశారు. పక్కనే మన ఇండియన్ ఫ్లాగ్ కూడా అయితే ఉంది. ఇంకా ఈ కింద పార్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఫైబర్ బాడీనే. ఇక్కడ టీవీఎస్ అని చెప్పి 3D బ్యాజింగ్ ఇచ్చారు. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ కూడా అయితే ఉంది. ఇంకా హెడ్ లైట్ వైజ్ 4-pack ఎల్ఈడి హెడ్ లైట్ విత్ DRLs కూడా ఇచ్చారు. సో ఈ ఎంటార్క్ నేను నైట్ టైం కూడా రైడ్ అయితే చేశాను. ఇంటెన్సిటీ అండ్ విజిబిలిటీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో హెడ్ లైట్ అనేది నైట్ టైం చాలా బ్రైట్గా అయితే ఉంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేటెడ్గా వింగ్ లైట్స్ కూడా అయితే ఉన్నాయి. సో రైడ్ చేసేటప్పుడు ఏరోడైనమిక్ వైజ్ బాగా యూజ్ అవుతాయి. అలానే ఇంకా సైడ్స్ రేస్ ఎడిషన్ అని 125 అని చెప్పి గ్రాఫిక్స్ అయితే చూడవచ్చు. సో ఈ రేస్ ఎడిషన్ లో గ్రాఫిక్స్ అనేది చూడటానికి సింపుల్ గా బాగుంది. అలానే బ్లూ కలర్ కూడా రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉందో ఇది ఫైబరే. ఇంకా టైర్ వైజ్ ఫ్రంట్ లో 100/80 12 ఇంచ్ టైర్ ఇచ్చారు. సో ఇది కొంచెం వైడ్ టైర్ అనమాట. రైడ్ చేసేటప్పుడు గ్రిప్ అనేది రోడ్డు పైన చాలా బాగుంటుంది. 12 ఇంచ్ వీల్ కాబట్టి కొంచెం పెద్ద సైజు, ఇది ఒక ప్లస్ పాయింటే. హ్యాండ్లింగ్ వైజ్ చాలా బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్ లో 220mm పెటల్ డిస్క్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ గా ఏ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ చేశారో మెన్షన్ అయితే చేయలేదు, కానీ ఓవరాల్ గా బ్రేకింగ్ రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. ఇంకా అలాయ్ వీల్ డిజైన్ కూడా చూడటానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. సో రియాలిటీలో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో టెలిస్కోపిక్ ఫోక్స్ ఉండటం అనేది కూడా గుడ్ థింగే. మెయింటెనెన్స్ వైజ్ కూడా చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది.
ఇంకా ఈ స్కూటీలో ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో మీ షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకుంటే కంప్లీట్గా ఒక ఐడియా అనేది ఉంటుంది. సో రైడింగ్లో మీరు చిన్న చిన్న ఐటమ్స్ కూడా క్యారీ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ స్కూటీలో అలాంటి గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది ఒక మైనస్ అనిపించింది. గ్లో బాక్స్ ఇచ్చుంటే అయితే బాగుండేది. అలానే ఇక్కడ క్యారీ హుక్ అయితే ఉంది. కీ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది స్కూటీది, ఇది నార్మల్ కీనే. కీ క్వాలిటీ చాలా బాగుంది పట్టుకున్నప్పుడు. నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ బాగుంది డే టైంలో చూస్తున్నప్పుడు. ఫీచర్స్ కూడా పర్లేదు, మంచిగానే ఇచ్చారు. ఇక్కడ ల్యాప్ టైమర్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా అయితే ఉంది, ఇది ఒక ప్లస్ పాయింటే. సర్వీస్ ఇండికేషను, హెల్మెట్ ఇండికేషను, బ్యాటరీ ఇండికేషను, ఇంజిన్ టెంపరేచరు, ఫ్యూల్ గేజు, స్పీడు, టైము, హెలో రైసర్ అని చెప్పి వెల్కమ్ నోట్, యావరేజ్ స్పీడు, స్ట్రీట్, స్పోర్ట్ అని చెప్పి 2 రైడింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ కూడా అయితే ఇచ్చారు. కానీ ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ ఒకటి అయితే మిస్ అయింది, అది ఇచ్చుంటే అయితే బాగుండేది. ఓవరాల్గా కన్సోల్ సైజు పెద్దగా ఉంది, విజిబిలిటీ కూడా బాగుంది. లేదు మీకు కలర్ఫుల్ కన్సోల్ కావాలనుకుంటే టాప్ మోడల్ అయితే తీసుకోవాలి. ఆ కన్సోల్ ఏంటంటే చాలా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, సో మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఏంటంటే పర్లేదు, మనకి డైలీ లైఫ్లో కావాల్సిన దానికంటే ఎక్కువ ఫీచర్సే ఉన్నాయని చెప్పొచ్చు. అలానే ఇక్కడ ఎకో అండ్ పవర్ మోడ్స్ కూడా అయితే ఉన్నాయి. స్కూటీని రైడ్ చేసేటప్పుడు ఎకానమీ వైజ్ బాగా యూజ్ అవుతాయి ఇవి. సో ఓవరాల్గా వీళ్ళు ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా ఇచ్చుంటే అయితే బాగుండేది. ఇంకా రిమైనింగ్ విజిబిలిటీ అండ్ ఫీచర్స్ వైజ్ పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా సీట్ కింద సెకండ్ క్యారీ హుక్ అయితే ఉంది. ఇక్కడ కూడా మీరు ఏమైనా క్యారీ అయితే చేసుకోవచ్చు రైడింగ్లో. అలానే కింద ఉన్న ఈ ప్యానల్ పైన కార్బన్ టైప్ టెక్స్చర్ ఉంది, ఇది కూడా ఫైబరే. ఇక్కడ టీవీఎస్ రేసింగ్ అని చెప్పి మెన్షనింగ్ అయితే చేశారు. ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా అయితే ఉంది. మనం లాంగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు డైలీ లైఫ్లో సెంటర్ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది. అలానే ఇంకా పిలియన్కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఫోల్డ్ అన్ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు మన కంఫర్ట్ వైజ్. అలానే స్కూటీలో పెద్దగా ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, సౌండ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. స్కూటీలో రైడ్ చేసేటప్పుడు మంచి బేసిక్ అయితే ఉందన్నమాట. జనరల్గా వేరే స్కూటీస్లో స్మూత్గా ఉంటుంది కదా, కానీ ఎంటార్క్లో ఏంటంటే బేసిక్ అయితే ఉంది, అదొకటి బాగా నచ్చింది. అలానే స్కూటీ OBD 2B నామ్స్కి అప్డేట్ అయింది కాబట్టి ఇక్కడ సెకండ్ O2 సెన్సార్ చూడొచ్చు. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫ్యాన్ అనమాట, ఇంజిన్ కూల్ చేయడానికి. డిజైన్ ఎలిమెంట్ వైజ్ రెడ్ కలర్లో ప్రొవైడ్ చేశారు, ఇది ఒకటి బాగుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ 110/80 12 ఇంచ్ టైర్ ఇచ్చారు. సో ఈ స్కూటీలో కొంచెం పెద్ద సైజు టైర్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి కార్నరింగ్స్ చేసేటప్పుడు అలానే జనరల్గా రైడ్ చేసేటప్పుడు మంచి టైర్ గ్రిప్ అయితే ఉంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ ఇచ్చారు, టీ షేప్లో బాగుంది చూడడానికి. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఇచ్చారు, రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. ఓవరాల్గా స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ అయితే మంచిగా డిజైన్ చేశారు. ఇంకా బ్రేకింగ్ వైజ్ బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది, కొంచెం పెద్ద సైజు ఇది కూడా. అలానే ఇంకా లేడీస్కి కంఫర్ట్ కోసం సైడ్ స్టెప్ ప్లేట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎంటార్క్ 125 అని 3D టైప్లో మెన్షనింగ్ చేశారు. కంప్లీట్గా ఇది కూడా ఫైబర్ ప్యానల్ అనమాట. అలానే సీట్ ఓపెన్ చేసుకోవడానికి లాక్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ లాక్ ప్లేస్మెంట్ దగ్గర నుంచే ఫ్యూల్ క్యాప్, సీట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. లోపల ఫోమ్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో బెటర్ కుషనింగ్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు బోత్ పిలియన్ అండ్ రైడర్. అలానే సీట్ గ్యాబ్రెల్స్ కూడా స్టైలిష్గా ఇచ్చారు. కంఫర్టబుల్గా బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ గ్యాబ్రెల్స్ని హోల్డ్ అయితే చేయగలరు. ఓవరాల్గా ఎంటార్క్ 125ని మీరు హ్యాపీగా ఫ్యామిలీ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి డిస్కంఫర్ట్ అయితే ఉండదు మీకు. అలానే ఫ్యూల్ ఫీలింగ్ కూడా ఎక్స్టర్నల్ అయితే ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ నాన్ అడ్జస్టబుల్ సింగిల్ షాక్ అబ్జర్బర్ ఇచ్చారు. సో ఈ సస్పెన్షన్ మీరు కంఫర్ట్ వైజ్ అడ్జస్ట్ చేసుకున్న ఆప్షన్ అయితే లేదు, బట్ నేను రైడ్ చేసినప్పుడు సస్పెన్షన్ రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 3 valves ఎయిర్ కూల్డ్ 124.8 cc BS6 OBD 2B SOEC ఇంజిన్ ఈ స్కూటీలో అయితే ఉంది. పవర్ ఏమో 9.25 bhp @ 7000 rpmలో, టార్క్ ఏమో 10.5 Nm @ 5500 rpmలో ఇంజిన్ అయితే ప్రొడ్యూస్ అయితే చేయగలదు. అలానే CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది, బెల్ట్ డ్రైవ్ ఉంటుంది, కిక్ స్టార్ట్ కూడా అయితే ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. సో ఓవరాల్గా ఈ స్కూటీని మీరు డైలీ కమ్యూటింగ్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్స్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. సో పికప్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా స్కూటీ బాగుంది, ఈజీగా 90 స్పీడ్ అయితే టచ్ చేస్తుంది స్కూటీ అనేది. సో ఎస్పెషల్లీ టీవీఎస్ కంపెనీ ఎంటార్క్ను 125cc సెగ్మెంట్లోనే మంచి పర్ఫార్మెన్స్ ఉండే స్పోర్టియర్ స్కూటీగా డిజైన్ అయితే చేసింది. సో ఓవరాల్గా మీరు ఈ స్కూటీ తీసుకుంటే ఇంజిన్ వైజ్ మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పట్టేస్తుంది అనమాట. పర్లేదు, స్టోరేజ్ స్పేస్ అనేది కొంచెం మంచిగానే ఇచ్చారు. అలానే ఛార్జింగ్ సాకెట్ కూడా అయితే ఉంది, ఇది ఒక ప్లస్ పాయింటే. కానీ మైనస్ ఏంటంటే బూట్ లైట్ లేదు. ప్రీవియస్ కొన్ని ఎంటార్క్ మోడల్లో బూట్ లైట్ అయితే ఇచ్చారు, కానీ లేటెస్ట్గా వచ్చే మోడల్స్లో బూట్ లైట్ అయితే తీసేశారు. కానీ లైట్ ఇచ్చుంటం అయితే బాగుండేది, నైట్ టైం బాగా యూజ్ అవుతుంది.
హ్యాండిల్ బార్ రైట్ సైడ్ బ్లాక్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. రెడ్ కలర్ లో హజార్ లైట్ బటన్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ ఇంటిగ్రేటెడ్ గా అయితే ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్ అలానే హార్న్ బటన్ అయితే ఉంది. ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ 155 mm ప్రొవైడ్ చేశారు. సో మన ఇండియన్ రోడ్స్ కి 165 mm ఉంటే బాగా సరిపోతుంది. 10 mm తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఈ స్కూటీలో అయితే ఉంది. ఇంకా సీట్ హైట్ కూడా 770 mm ఉంది. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు ఈ స్కూటీని. తక్కువ సీట్ హైటే ఉంది, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే స్కూటీ టోటల్ వెయిట్ 118 kgs ఉంది. లైట్ వెయిట్ అనిపిస్తుంది స్కూటీని రైడ్ చేస్తున్నప్పుడు, ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 5.8 లీటర్స్ ఇచ్చారు. అలానే స్కూటీ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మీరు 35 kilometers మైలేజ్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఓవరాల్గా మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద మెయింటెనెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఫైనల్గా ఈ స్కూటీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నేను రివ్యూ చేసిన షోరూంలో అప్రాక్సిమేట్గా 1,32,000 ప్రైస్ అయితే ఉంది. సో ఈఎంఐ అంటే ఫెస్టివల్ ఆఫర్స్ గురించి స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను, కాల్ చేయండి, క్లియర్గా మీకు చెప్తారు. అలానే టీవీఎస్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. ఇంకా ఈ స్కూటీ మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టీవీఎస్ ఎంటార్క్ 125 OBD 2B రేస్ ఎడిషన్ గురించి. సో మీరు 125cc మంచి పర్ఫార్మెన్స్ ఉన్న స్కూటీ తీసుకుందాం అనుకుంటే ఎఫర్డబుల్ ప్రైస్లోనే ఈ ఎంటార్క్ 125 అనేది వస్తుంది. సో దీన్ని మీరు హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది ఈ స్కూటీ అనేది. సో యూత్కి బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఎవరైతే కొంచెం పర్ఫార్మెన్స్ ఉన్న స్కూటీ కోసం చూస్తున్నారో ఈ ఎంటార్క్ 125ని హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీకు నచ్చిన మోడల్ని మీకు నచ్చిన కలర్లో సెలెక్ట్ చేసుకోండి. సో షోరూమ్కి వెళ్ళి స్కూటీని టెస్ట్ రైడ్ చేయండి, కంప్లీట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు స్కూటీని. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రతి డీటెయిల్ మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.